అమలాపురం ఇంటర్నేషనల్ విమానాశ్రయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు సందర్శిస్తున్నారు. దీనికి సంబంధించి ఆయనతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఈ ప్రాజెక్టు ఉత్తరాంధ్ర అభివృద్ధి ఎట్లాంటి ప్రభావం చూపనుందని మీరు భావిస్తున్నారు? ఆచి చికెన్ మసాలా తప్పనిసరిగా ఇది ఒక గేట్వే కాబోతుంది. ఉత్తరాంధ్ర సంబంధించిన అభివృద్ధి ఇంకేది ఈ ప్రాంతంలో మిగలకుండా అన్నీ కూడా డెవలప్ అయ్యే విధంగా ప్రయత్నం జరగాలని, ముఖ్యంగా చాలా సంవత్సరాలు శ్రీకాకుళం జిల్లా ఏదైతే ఉందో దాంట్లో ఉండే ఏదైతే సామర్థ్యం ఉందో అది పూర్తి స్థాయిలో బయటకు రాలేదు. పక్కనున్న భీమవరం కానీ మిగతా అమలాపురం కోనసీమ కన్నా తలదన్నే విధంగా ఇక్కడ అనేక ప్రకృతి సంపదలు ఉన్నాయి, మంచి అద్భుతమైన వెట్లాండ్స్ ఉన్నాయి, అలాగే కొబ్బరి ఉంది, ఆ కొబ్బరితో పాటు అనేక అద్భుతమైన పంటలు ఉన్నాయి, అలాగే నదులు ఉన్నాయి. కానీ దురదృష్టం ఏంటంటే ఆ విధంగా బయటకు రాలేదు. ప్రజలు కూడా దానిలో ఉండే వెనుకబాటు కారణంగా ఇవన్నీ వీటన్నిటిని బయటకు తీసుకొచ్చే విధంగా అనేక రకాల ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఆ విధంగా శ్రీకాకుళం ముందుకెళ్తుంది. అలాగే కళలకు కాణేచి విజయనగరం సంబంధించి ఒక సంగీత నృత్యానికి ప్రసిద్ధి కనుక ఈ ప్రాంతానికి సంబంధించిన కళలన్నీ కూడా బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ ప్రాంతం విద్యల నగరం విజయనగరం కనుక మనకి సెంట్రల్ యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్సిటీ రాబోతుంది, జేఎన్టీయూ ఆల్రెడీ ఉంది, రాబో కాలంలో మరిన్ని యూనివర్సిటీస్ కూడా రాబోతున్నాయి. కనుక ఆ విధంగా ఏదైతే పేరుందో ఆ పేరు మరింత పెరగడానికి అవకాశం ఉంటుంది. దేశ విదేశాల నుంచి విద్యార్థులు ఇక్కడ రావడానికి అవకాశం ఉంటుంది. అనేక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. విశాఖపట్నం అందరికీ తెలిసిందే, విశాఖపట్నం సంబంధించి పారిశ్రామిక ప్రాంతం, అనేక రకాల పరిశ్రమలు వస్తున్నాయి. అలాగే అనకాపల్లిలో కూడా ఇవాళ ఫార్మాసిటీ రాబోతుంది, ఎన్టీపీసీ సంబంధించిన గ్రీన్ హైడ్రోజన్ రాబోతుంది, త్వరలోనే ఏఎన్ఎంఎస్ అని చెప్పి ప్రపంచంలోనే నెంబర్ 1 స్టీల్ ప్లాంట్ ఏదైతే ఆర్సెనల్ ఉందో, అలాగే నెంబర్ 2 స్టీల్ ప్లాంట్ ఉందో నిప్పాన్ స్టీల్, ఇవి కూడా అక్కడ రాబోతున్నాయి. అలాగే బల్క్ డ్రగ్ పార్క్ రాబోతుంది. కనుక ఇటువంటి అనేక రకాల విశేషాలు రాబోతున్నాయి. కనుక అక్కడ పారిశ్రామికంగా, విద్యాపరంగా, అలాగే మన అగ్రికల్చర్ పరంగా మన ప్రాంతం మరింత ముందుకెళ్ళడానికి ఇవన్నీ దోహదపడతాయి. ఈ యొక్క ఎయిర్పోర్ట్ మాధ్యమంగా ఇంకా ఏ ప్రాంతాలు వెనుకబడినా అవన్నీ కూడా తొలగి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మన ప్రాంతంలో ట్రైబల్ ప్రాంతం చాలా పెద్ద ఎత్తుంది. సీతంపేట నుంచి అటు రంపచోడవరం వరకు ఉండే ప్రాంతంలో ఉండే అన్ని గిరిజన తెగలకు కూడా మరిన్ని అవకాశాలు వచ్చే విధంగా ఈ యొక్క ఎయిర్పోర్ట్ ద్వారా కాబోతుంది. ఏ విధంగా శంషాబాద్ వచ్చిన తర్వాత హైదరాబాద్ యొక్క రూపురేఖలు మారాయో అదేవిధంగా ఈ యొక్క ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర యొక్క రూపురేఖలు మారుతున్నాయి. దాంట్లో ఇది అక్షర సత్యం, ఆ విధంగా జరుగుతుంది. వీటితో పాటు అనేక రకాల విశేషాలు కూడా జరగబోతుంది. సార్, మనం ఇప్పుడు చూసాం లోపల చాలా కళ్ళకు ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తుంది. అంటే ఏటికొప్పకు బొమ్మలు కానివ్వండి, దాని గురించి మీరు ఏమంటారు? ముఖ్యానికి సంబంధించిన అన్ని హస్తకళలు కూడా ఇక్కడ పెట్టాలనుకోవటం, ముఖ్యంగా విజయనగరం సంబంధించిన బొబ్బిలి వీణల్ని ప్రదర్శించాలనుకోవటం, మామిడి తాండ్రకు సంబంధించిన అంటే ఇది 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ ఆ మామిడి తాండ్ర, అలాగే మన 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ శ్రీకాకుళం సంబంధించిన క్యాజునట్ని, అలాగే విశాఖపట్నం సంబంధించిన ఏటికొప్పాక, వీటన్నిటిని కూడా మూడింటిని కూడా ఇక్కడ డిపెక్ట్ చేయాలనుకుంటున్నాం. ఇంకొక 2 జిల్లాలు అదనంగా వచ్చి ఆ జిల్లాలకు సంబంధించిన కూడా ఇక్కడ పెట్టాలని చెప్పి కూడా మేము అనుకోవడం జరుగుతుంది. ఆ విధంగా ఏదైతే మన జిల్లాలో 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్స్ సంబంధించిన స్టాల్స్ ఉంటాయి. అలాగే అరకు కాఫీ ముఖ్యంగా ఇక్కడ ఉండబోతుంది. అరకు కాఫీని ప్రధానమంత్రికి ఇవ్వబోతున్నారు. నరేంద్ర మోడీ గారు విదేశాల్లో ఏ ప్రాంతంకి వెళ్ళినా ఆ దేశాధినేతకి వాళ్ళు అరకు కాఫీ గిఫ్ట్ చేస్తున్నారు. కనుక దాన్ని మరింత ప్రమోట్ చేయడానికి కూడా ఈ యొక్క ఎయిర్పోర్ట్ ద్వారా అవకాశం ఉంటుంది. బోత్ అరైవల్స్ అండ్ డిపార్చర్స్ దగ్గర లోపల బయట అరకు కాఫీ సంబంధించిన స్టాల్స్ పెట్టబోతున్నారు. అది ఫ్రెంచ్ కంపెనీ మన యొక్క మహేంద్ర కంపెనీ వాళ్ళ ఆధ్వర్యంలో ఆ స్టాల్స్ నిర్మాణం చేస్తున్నారు. అత్యాధునికంగా చౌకగా కూడా కాఫీ ఇచ్చే విధంగా ప్రయత్నం జరగాలని చెప్పి అడిగా ఆ విధంగా కూడా జరుగుతుంది. ఆ విధంగా అనేక రకాల దీంట్లో వింతలు, విశేషాలు, అనేక అద్భుతాలు ఉండబోతున్నాయి. దేశంలోనే లేని ఒక ఎయిర్పోర్ట్ మారబోతుంది. సముద్ర తీరాన ఇక్కడ ఇంకో సముద్రం ఉందా అనే విధంగా ఉండబోతుంది. సరే, మోడీ గారు ఈ ప్రాంతానికి రాబోతున్నారు. సో మనం ఏ విధంగా స్వాగతం పలవబోతున్నాం ఆయనకి? అంటే ఆ దేశం గర్వించదగ్గ ఎయిర్పోర్ట్ అయితే నిర్మాణం జరిగింది. ఆయనకి బాగా ఇష్టమైంది హర్ ఘర్ తిరంగా, అంటే ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగరాలని. ఈ యొక్క కార్యక్రమం నేపథ్యంలో ప్రతి ఇంటిపైన జెండా ఎగరేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు అనుకున్నారు. ఆ విధంగా స్వాగతం పలకాలను. అలాగే మన ప్రాంతానికి దింసా డ్యాన్స్ ప్రత్యేకం కనుక దింసా నృత్యంతో ఒక వరల్డ్ రికార్డ్ చేయాలని చెప్పి 16,000 మంది గిరిజనుల బాలికల చేత ఒక మంచి అంత అద్భుతమైన కాస్ట్యూమ్స్ వాళ్ళందరికీ డిజైన్ చేశారు. వాళ్ళందరూ కూడా స్వాగతం దింసాతో చేస్తారు. దాని తర్వాత బొబ్బిలి వీణ నాదం ఉంటుంది. దాంతోపాటు ఈ యొక్క ప్రాంతం విశేషాలు చూసి ఆయన మన బహిరంగ సభకు వస్తారు. 3 లక్షల మంది ప్రతి ఇంటి నుంచి ఒకరు రావాలి కనుక 3 లక్షల మంది పెట్టారు. కనుక ఆ విధంగా ఉండబోతుంది. థ్యాంక్ యూ సార్. ఈ ఏర్పాటుకు సంబంధించి అయితే పూర్తి స్థాయిలో ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకైతే అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయని మాతో చెప్తున్న పరిస్థితి. ఆచి చికెన్ మసాలా.